మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి మరొకసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసిన మేడం గారికి, పాస్టర్ గారికి, ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎక్కువ టైం తీసుకొని రెండు మాటలు చెప్తాను మీకు. మనం ఈరోజు చదువుకుంటున్నాము అంటే ఒకసారి జ్యోతిరావు పులే గారిని గుర్తు చేసుకున్నాము. ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కడ చదువుకున్న దాఖలాలు లేవు. ఆమె వచ్చిన తర్వాత ఆమె నుండి చదవాలి ఆడవాళ్ళు అనేది బయటికి వచ్చింది. నెక్స్ట్ మదర్ తెరిసా, ఆమె సేవ, కుష్ఠరోగులను ముట్టుకున్నారు, బాగలేని వాళ్లకు సంపూర్ణంగా ఆమెను సమర్పించుకొని దేవునికి ఆమె అందరికీ కూడా సేవ చేస్తూ వచ్చారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మనము కళ్ళ ముందు చూస్తున్న వాటి గురించి మాట్లాడుకుందాం. మత కన్యలు, ఈ వర్డ్ వినింటారని అనుకుంటున్నా. నిజంగా చెప్తున్నాను, అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. అమ్మ, నాన్న, తోడబుచ్చిన వాళ్ళు, పెళ్ళైతే భర్త, వాళ్ళ పిల్లలు, ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీలను అన్నింటినీ వదిలేసి సేవపరంగా స్కూల్స్ రన్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడున్న పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ స్కూల్లో చదివే పిల్లలు చాలా అదృష్టవంతులు. మీరు కూర్చున్న స్థలం కూడా చాలా బ్లెస్డ్ ప్లేస్. ఇటువంటి అవకాశము అందరికీ రాదండి. నేనైతే చాలా ట్రై చేస్తున్నా కానీ మరి నాకైతే ఈ అవకాశం మరి ఎందుకో రాలేదు, కొన్ని కారణాలను బట్టి. కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోండి. వీళ్ళు చేసే సేవ కానీ, వీళ్ళు చెప్పే స్టడీస్ కానీ ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లల్నే వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారు. వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసము వీళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, వాళ్ళకి హెల్త్లు బాగాలేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళరండి. వాళ్ళు చెక్ చేయించుకుంటారు, మళ్ళీ వాళ్ళు రొటీన్ వర్క్స్లో ఉంటారు. సేవా కార్యక్రమాలు కూడా అలానే ఉన్నాయి. సో నేను అందరికంటే ఎక్కువగా ఈరోజు వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సిస్టర్స్ అందరికీ, నన్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలుపుతున్నానండి. ఇంకొక విషయం నేను పేరెంట్స్కి చెప్పేది, పిల్లలకు చెప్పేది ఏంటంటే, ఈరోజు పిల్లలే రేపు మహిళలు అవుతారు. ముందు పాతకాలం లాగా ఇప్పుడు లేదండి. పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత యాజ్ ఏ మదర్గా ప్రతి ఒక్క విషయము మీ పిల్లలతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఇంటి నుంచి స్కూల్కి వస్తారు, ఇంటి దగ్గర పేరెంట్స్ ఉంటారు, స్కూల్లో మీ టీచర్స్ ఉంటారు. హయ్యర్ స్టడీస్కి బయటికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు 8th, 9th, 10th హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ బాడీ డెవలప్ అవుతున్నప్పుడు తల్లిగా కూతుర్ని దగ్గర పెట్టుకోవాలి. ప్రతి విషయం తనకు షేర్ చేయాలి. బయటికి వెళ్తే లోకం పరిస్థితి ఎలా ఉంది అని. మీకు ఇంకొక చిన్న లాజిక్ చెప్తానండి. ఇక్కడ ఆదామును దేవుడు మట్టితో చేశాడు, కానీ అవ్వను ఎముకతో చేశాడు. మట్టి గట్టిదా, ఎముక గట్టిదా? ఎముక గట్టిది. కాబట్టి ఆలోచన చేసే విధానము మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్లకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, గుండె ధైర్యము, పట్టుదల పట్టి ఏదైనా చెయ్యాలి అనుకుంటే మగవాళ్ళ కంటే ఎక్కువగా సాధించగలిగిన శక్తి ఉండేది స్త్రీకి మాత్రమే ఉంది. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. పిల్లలు మీ ఫ్యూచర్లో మీరు మంచి ఉన్నత స్థితిలో చేరాలని కోరుకుంటున్నాను. పేరెంట్స్ మీకోసము స్కూల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. మేమైతే 9:30 అంటే 10:30కే వచ్చాము. పేరెంట్స్ అయితే ఎవరు కనపడలేదండి, స్టూడెంట్స్ మాత్రమే కనపడ్డారు. మీకోసము స్కూల్ యాజమాన్యము ఇంత రిస్క్ తీసుకొని పేరెంట్స్ అందరినీ కూడా ఒక్కసారి కమ్యూనికేట్ చేసి ఒక మంచి అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నారు. బట్ పేరెంట్స్ ఎందుకో రాలేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మా పిల్లలు చదివే స్కూల్లో నేను, మా సారు పొద్దున సాయంకాలం ఏం పని లేకపోయినా పోయి టీచర్లకు కనపడేవాళ్ళం. టీచర్స్ ఏమనుకునేటోళ్ళు తెలుసా, వీళ్ళు గప్పిలాల్లాగా తిరుగుతున్నారు ఏంటి అని. కానీ అలా వెనకంబడి ఉన్నందుకు ఈరోజు నా కొడుకు MBBS కర్నూలు విశ్వభారతిలో డాక్టర్గా సీట్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాడండి. ప్రతి విషయము టీచర్స్తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. మా పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఎక్కడ వాళ్ళకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎందుకు అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు పేరెంట్స్గా, ఎస్పెషల్ మదర్, ఖచ్చితంగా మదర్ ఫాలో అప్లో ఉండాలండి. ఫాదర్స్కి ఏంటంటే వాళ్ళు జాబ్ పరంగా వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మదర్ కమ్యూనికేట్ అయి ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తే మీ పిల్లలు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్లోకి వెళ్తారు.
మంచి సక్సెస్ సాధిస్తాడు. కానీ మనం పేరెంట్స్మే పేరెంట్ మీటింగ్ అంటే రాము, మనకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు అంటే మనమే రాము. మనకే ఇంట్రెస్ట్ లేకుంటే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి? నిజమా? ఒక్కొక్కరు మీ పిల్లలే రేపు కాబోయే తరంలో పొలిటికల్గా ఇన్వాల్వ్. మీకు తెలియదు, ఈ స్కూల్ను చిన్నప్పుడు పొట్టంపడి అనేవాళ్ళండి. నేను వచ్చి ఇక్కడికి 16 years. మీ స్కూల్లో చదివిన పిల్లలు కొంతమంది పొలిటికల్గా ఎమ్మెల్యేలుగా కూడా ఏమంటారు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు గెలిచారా ఓడారా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంగ్లీష్ మాట్లాడతారండి, అనర్గళంగా మాట్లాడతారు ఈ స్కూల్లో చదివిన పిల్లలు. మా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, మీరు ఉన్న స్కూల్ చాలా బ్లెస్డ్ స్కూల్. ఈ ఆశీర్వాదం అందరికీ రాదు, దీన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. పిల్లలందరూ కష్టపడి చదవండి, మీరు మీ తల్లిదండ్రులకు లోబడండి. పిల్లలు ఫస్ట్ తల్లిని అనే మాట నీకు తెలియదులే. ఫస్ట్ ఏదన్నా పేరెంట్ చెప్పాలనుకుంటే ఫస్ట్ వచ్చే మాట మమ్మీ నీకు తెలియదులే, మమ్మీ నీకేం తెలుసు, నీకు అది రాదు ఇది రాదు అంటారు. కానీ తల్లి ఏం చెప్తుందో వినాలా. ఆమె 9 మాసాలు మిమ్మల్ని మోసి కన్నది, తన రక్తాన్ని కూడా ధారపోసింది మీకోసం. అలాంటి తల్లిని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. తల్లి తర్వాత మీరు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీ టీచర్స్ చెప్పేది కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, దాన్ని పాటించండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ప్రతి స్త్రీ వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు సక్సెస్ కావడానికి. ఖచ్చితంగా ఒక పర్సన్, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు. అలా ఇందాక నా గురించి మేడం గారు చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను చేసే జాబ్ చాలా స్ట్రెస్తో కూడుకున్న జాబ్. ఒక 50 మంది పేషెంట్లు వస్తే మొదట పేషెంట్కి వచ్చిన సమాధానము 50వ పేషెంట్కి చెప్తే శక్తి సహనము నాకు ఉండదు. కానీ నేను అదే చిరునవ్వుతో నా డ్యూటీస్ నేను సక్రమంగా చేస్తూ అందరూ మన్ననలు పొందుతున్నానంటే నా వెనక మా హస్బెండ్ ఉన్నాడండి. థ్యాంక్స్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ.